వార్షికోత్సవం అనేది జరుపుకోవడం జరుగుతుంది. 55 సంవత్సరాలు అయింది ఇప్పుడు ఎస్ఎఫ్ఐ అనేది స్టార్ట్ అయ్యి. ఒకప్పుడు 11 మందితో స్టార్ట్ అయిన ఎస్ఎఫ్ఐ ఈరోజు దాదాపు 1,44,00,000 మంది ఎస్ఎఫ్ఐలో కార్యకర్తలుగా పనిచేస్తున్నారు. అయితే ఈరోజు మన యొక్క ఎస్ఎఫ్ఐ జెండా ఆవిష్కరించడానికి మన ఎస్ఎఫ్ఐ మాజీ నాయకులు, ఇప్పుడు లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్మన్ చలమాల నరసింహారావు గారు ఇక్కడికి రావడం జరిగింది. చలమాల నరసింహారావు గారిని మీ అందరికి కూడా పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాం. ఓకే, అలాగే ఇప్పుడు పెనుబల్లి మండల కార్యదర్శి భానుని కూడా పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే కల్లూరు మండల అధ్యక్షులు ప్రేమ్ కుమార్ని కూడా పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే తల్లాడ మండల కార్యదర్శి మన కార్తిక్ను కూడా పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే కల్లూరు మండల సెక్రటరీ మన మణికంఠాన్ని కూడా పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే పెనుబల్లి మండల అధ్యక్షుడు మన స్వామిని కూడా పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాం. ఓకే, ఈ యొక్క సందర్భాన్ని సంబంధించి మన మాజీ నాయకులు చలమాల నరసింహారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఎస్ఎఫ్ఐ అంటే కేవలం ఒక విద్యార్థి సంఘం మాత్రమే కాదు, చదువుతూ పోరాడు, చదువుకై పోరాడైన లక్ష్యం. అంటే మనం చదువుకుంటూ ఉండాలి, మన సమస్యల మీద మనం పోరాడాలి. ఆ ఉద్దేశంతో ఈరోజు 55 వార్షికోత్సవం జరుపుకుంటుంది. 50 సంవత్సరాలప్పటికీ కూడా ఎన్నో ఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలు ఉన్నాయి. ఇవి కూడా ఈరోజు మనుగడలో లేవు. కానీ ఎస్ఎఫ్ఐ అనే సంస్థ ఈరోజు ఇతర యూనివర్సిటీల్లో ఎక్కడ చూసినా చేయడానికి మోగిస్తుంది. ఎందుకంటే నిత్యం ప్రజల్లో ఉండి విద్యార్థుల్లో ఉండి పోరాడే విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐ కాబట్టి. ఇవాళ ఖమ్మం జిల్లా చూసుకుంటే ఇవాళ చాలామంది ఇతర పార్టీలో పోయినప్పటికీ కూడా విద్యార్థి దశలో ఎస్ఎఫ్ఐ ఉద్యమంలో పనిచేశారు. మన మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గారు కానీ, తర్వాత మన జిల్లా పరిషత్ చైర్మన్ కమలరాజు గారు కానీ, తర్వాత ఇప్పుడు ఎమ్మెల్సీ గారు తాత మధు గారు కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే వివిధ రంగాల్లో మంచిగా రాణిస్తూ రాజకీయ రంగం ఎస్ఎఫ్ఐ రంగంలో మంచిగా చదువుతూ పోరాడి ఎన్నో కేసులు పడ్డ వాళ్ళు విద్యార్థులు ఉన్నారు. అయినప్పటికీ కూడా అయితే బడిని నెగ్లెక్ట్ చేయొద్దు, చదువుని మీరు నెగ్లెక్ట్ చేయొద్దు, చదువులో ముందు ఉండాలి మీరు. ఎందుకంటే చదువులో ఫస్ట్ లేకపోతే మిమ్మల్ని ఎవరు గుర్తించరు. మీ వెనకాల నలుగురు రావాలంటే మీరు మంచి క్లవర్ స్టూడెంట్ అయితే మీ మాట వింటారు, మీకు వాల్యూ ఇస్తారు. అదే సమస్య వచ్చినప్పుడు విద్యార్థులకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏ ర్యాంకింగ్ సమస్య, లేకపోతే హాస్టల్లో ఫుడ్ సమస్య, కాలేజీల్లో స్కూళ్ళల్లో ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు మనం కంపల్సరీగా విద్యార్థి సంఘం ముందుంటుంది. దానికి మీ అందరూ తోడ్పడాలి. అలాంటి సంఘం ఈరోజు 55 సంవత్సరాలు అంటే మీరు పుట్టల, నేను కూడా అప్పుడు చిన్నపిల్లవాడిని, 1-2 సంవత్సరాల పిల్లవాడిని ఈ సంఘం పుట్టినప్పుడు. మరి 55 సంవత్సరాల నుంచి ఈ సంఘం నడుస్తుంది అంటే ఎంతో ఉద్యమ చరిత్ర ఉన్న సంఘం ఈ విద్యార్థి సంఘం. దీన్ని మనందరం కూడా దీని వెనకాల నడవాలి. సమస్యల మీద పోరాడేది ఇక్కడ సాయి కానీ, తర్వాత ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులు కానీ వారు పిలిపించినప్పుడు అది మనకు ఉపయోగపడేదా కాదా కాదు, సమాజానికి ఉపయోగపడుతుందా లేదా విద్యార్థి సంఘాలకు ఉపయోగపడుతుందా అనేది ఆలోచించుకొని ముందడుగు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓకే, అరే అందరూ కూడా ఇటు వస్తే మన జెండా ఆవిష్కరణ చేసుకుని మీరు కూడా చిన్నగా బాగుంటుంది కానీ ఇక్కడ అటు మంది కొంతమంది. ఓకే, ఇప్పుడు చలమాల నరసింహారావు గారిని జెండాను ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాం. ఒక మండల అధ్యక్షుడు Salute. Order. Salute. Order. Salute. SFI. 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 స్వాతంత్రం ప్రజాస్వామ్య సోషలిజం. స్వాతంత్రం ప్రజాస్వామ్య సోషలిజం. SFI. SFI.